శీతాకాలంలో ఈ ఫ్లూ జ్వరాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే మనకి ఈ జ్వరం నుంచి ఈజీగా కోలుకుంటారు, ఏం చేస్తే ఈ జ్వరం అసలు రాకుండా మనకు ఉండొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది కోవిడ్ టైంలో ఏవైతే సోషల్ ప్రివెంటివ్ మెజర్స్, ఐసోలేషన్ మెజర్స్, శానిటైజేషన్ మెజర్స్ చెప్పామో అవన్నీ ఇక్కడ వర్తిస్తాయి. సింప్లీ బికాజ్ ఫ్లూ జ్వరాలన్నీ కూడా వైరస్కు సంబంధించిన జ్వరాలు. సో కోవిడ్ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్. అలాంటివి మనం నిబంధనలు చేసినప్పుడు మనకి ఈ వైరస్ స్ప్రెడ్ని అరికట్టగలిగాం. అందుకోసం ఆ జాగ్రత్తలు మనం సాధారణంగా పాటించాల్సిన అవసరం. అంతకన్నా ముందు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము డైలీ చేస్తున్న జీవక్రియలు ప్రాపర్గా ఉంటే బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది ప్రాపర్గా ఉంటుంది. మరి ఈ జీవక్రియల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది నిద్ర సరిగ్గా పోతున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్రలో ఈ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అంటాం చూశారు, ఇది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుద్దని శాస్త్రపరంగా నిరూపించడం జరిగింది. అది కాకుండా ఎక్సర్సైజ్, వ్యాయామం సరిగ్గా చేస్తున్నామా, ఈ ఎక్సర్సైజ్లో మనం చేయాల్సింది కండరాలు పెరుగుదల గురించి ఆలోచించాలి, మానసిక ఒత్తిళ్ళు తగ్గించేదానికి. ఎందుకంటే మానసిక ఒత్తిళ్ళ కారణంగా కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనకి రోగనిరోధక శక్తి తగ్గేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా కరెక్ట్ టైంకి ఫుడ్ తింటున్నామా లేదా అంటే ఆహార పద్ధతులు, నియమాలు కూడా పాటించాలి. జనరల్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. నార్మల్గా ఆహారం బ్రేక్ఫాస్ట్ అనేది 8 o'clock తినాలి, లంచ్ అనేది 1 o'clock తినాలి, డిన్నర్ అనేది 8 o'clock తినాలి. ఆహారంలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. పర్టికులర్గా వింటర్ సీజన్లో మనకి ఆహారంలో తీసుకోవాల్సిన పద్ధతుల్లో కూడా కాస్త సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, ఎందుకంటే దాహం ఏది కనుక వీటి గురించి ఎక్కువసార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు ఉంటాయో, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటి వాళ్ళల్లో ఆ పర్టికులర్ ఆర్గన్కి సంబంధించిన ఫంక్షనాలిటీ ఎంత మెరుగ్గా ఉంటే అంత రోగనిరోధక శక్తి మనకి చేరుతుంది. ఇవే కాకుండా విటమిన్స్, మినరల్స్ ఇవి కరెక్ట్ పావుల్లో మన బాడీలో ఉన్నాయా లేవా అవసరమైతే ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనము కాస్త గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఫాలో చేస్తున్నామా లేదా, ఎందుకంటే ఫ్లూ జ్వరాలకి ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఎవ్రీ 6 monthsకి తీసుకోవాలని సూచనలు ఉన్నాయి. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఇవన్నీ తీసుకున్న దానివల్ల ఈ వైరస్ మనకు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన సమయము జస్ట్ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు, అరౌండ్ జూలై, సెప్టెంబర్ మధ్యన తీసుకుంటే మీకు వింటర్ కాలం మొత్తం ప్రొటెక్షన్ ఉండేటట్టు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పర్టికులర్గా ఈ వ్యాక్సినేషను ప్రెగ్నెన్సీ, హెచ్ఐవి ప్రతి ఒక్కరిలో కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎవరిని మినహాయించాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సినేషన్లో మనం గమనించుకోవాల్సింది, ఎవరికైతే వ్యాక్సిన్ రిలేటెడ్ అలర్జీస్ ఉన్నాయో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఇదే కాకుండా ఎవరికైతే రెగ్యులర్ రక్త పరీక్షలు చేస్తున్నారో, ఎవరికైతే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందో అవన్నీ రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఇవి కరెక్ట్ లెవెల్స్లో ఉన్నాయా అనేది డాక్టర్ సూచనల మేరకు పాటిస్తూ ఇవన్నీ చేసిన దానివల్ల మనము ఈ వింటర్ సీజన్లో వచ్చే వైరల్ జ్వరాల నుంచి కాపాడుకోవచ్చు.